హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. 45 రోజుల స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా మనం ఈ వీడియోలో చాలా సులభమైనటువంటి పద్ధతిలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనే అంశంలో మనం ఈరోజు మరి లీ సూత్రముతో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్చుకుందామండి. లీ సూత్రముతో స్పోకెన్ ఇంగ్లీష్, అవునండి. సో ఏదైతే తెలుగు సెంటెన్సెస్లో నేను వెళ్ళాలి, రావాలి, మాట్లాడాలి, నేర్చుకోవాలి, తినాలి, కూర్చోవాలి, ఇలా తెలుగు వాక్యం లోపట చివరలో లి అని అర్థం వస్తుంది కదండి. వీటికి ఎలా మనము సెంటెన్సెస్ చెప్పాలి ఇంగ్లీష్లో అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దామండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం అనేది మర్చిపోకండి. ఎస్, సో లి ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ టు and has to. Have to, has to. Li is equal to have to, has to అండి. మనం ఇక్కడ ఐతో సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు, వీతో చెప్పాలనుకున్నప్పుడు, యూతో చెప్పాలనుకున్నప్పుడు, దేతో చెప్పాలనుకున్నప్పుడు ఏం వాడాలండి? మనము హ్యావ్ టు ఉపయోగించాలి. సింపుల్గా ఏంటండి, ఐ, వి, యు, దే ఈ సబ్జెక్టుల చేత సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు ఏమనాలండి? హ్యావ్ టు. ఎలా? ఐ హ్యావ్ టు, వి హ్యావ్ టు, యు హ్యావ్ టు, దే హ్యావ్ టు. అలాగే ఈ, షీ, అలాగే ఇట్, వీటికి మనము సింపుల్గా హ్యాజ్ టు ఉపయోగించాలండి. ఓకేనా? ఈ హ్యాజ్ టు, షీ హ్యాజ్ టు, ఇట్ హ్యాజ్ టు. మనము ఒక 2-3 మినిట్స్ ఇలా మన మనసులో ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదా పెన్ను పైన ప్రాక్టీస్ చేసుకోవాలి. ఐ హ్యావ్ టు, వి హ్యావ్ టు, యూ హ్యావ్ టు, దే హ్యావ్ టు, ఈ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. ఇప్పుడు మనకు లీ అంటే అర్థమైపోయింది. లీ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 2 పదాలు, హ్యావ్ టు లేదా హ్యాస్ టు. అంటే మనం సెంటెన్స్ ఐవియు దేలతో చెప్పాలనుకున్నప్పుడు హ్యావ్ టు వాడాలి, ఈ షీట్లతో చెప్పాలనుకున్నప్పుడు హ్యాస్ టు అనేది ఉపయోగించాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎస్, సింపుల్గా ఇప్పుడు మనము ఏం చేయాలనుకుంటున్నామో ఆ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ పదాలను వీటి పక్కకు తెచ్చి పెట్టుకోవాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఏమంటున్నామండి? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేను ఇంగ్లీషు నేర్చుకోవాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేది చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. చూడండి, నేను అంటే ఏందండి? ఐ, మనకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? సో ఐ ఉన్నప్పుడు ఏం వాడాలన్నామండి మనము? ఐ కానీ, వి, యు, దే వీటితో సెంటెన్స్ స్టార్ట్ అయితే సింపుల్ గా మనము హ్యావ్ టు అనాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్ గా ఏం చేస్తామండి? హ్యావ్ టు ను తెచ్చేస్తున్నాం. ఐ హ్యావ్ టు. ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి. లెర్న్, లెర్న్. ఐ హ్యావ్ టు లెర్న్. ఏం నేర్చుకోవాలి? ఇంగ్లీష్, ఇంగ్లీష్. దీని ప్లేస్ లో మనం ఏదైనా పెట్టొచ్చండి, ఇది ఆబ్జెక్టివ్ అవుతుంది. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీషు నేర్చుకోవాలి. అలాగే ఐ హ్యావ్ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు లెర్న్ హిందీ, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంకా ఏదైనా. ఓకేనా? సో ఇట్లా మనము సెంటెన్స్ ను ప్రాక్టీస్ చేయాలండి. ఒక్కొక్క సెంటెన్స్ తీసుకొని మనము డిఫరెంట్ వర్బ్స్ తోటి ప్రాక్టీస్ నేర్చుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. నేను వెళ్ళాలి. నేను అంటే ఏమంటామండి? ఐ. ఐకి ఏం వాడాలంటే మనం సింపుల్ గా హ్యావ్ టు. ఐ హ్యావ్ టు. ఏం చేయాలి? నువ్వు వెళ్ళాలి. గో. చూడండి, ఐ హ్యావ్ టు గో. ఎక్కడికి వెళ్ళాలి? మనకు బుద్ధి పుట్టిన వర్డ్ ఇక్కడ వాడొచ్చండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. సినిమాకి వెళ్ళాలన్నా, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా, ఇలా మీ ఇష్టం అండి. ఓకేనా? ఐ హ్యావ్ టు గో టు ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చండి. సో ఇట్లా మనము విభిన్నంగా అనేది మనము ప్రాక్టీస్ అనేది చేస్తామండి. ఓకేనా?
అయితే మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి? హౌ టు హ్యాస్ టుని ఏం లేదండి. మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ, వి, యు, దే వీటిని ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. హౌ టు అని ప్రాక్టీస్ కావాలండి ఫస్ట్ మనకు. అలాగే ఈ, షీ, ఇట్. ఓకేనా? వీటికి ఏం చేయాలండి? మనం సింపుల్గా హ్యాస్ టు అని తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. ఐ హ్యావ్ టు, వి హ్యావ్ టు, యూ హ్యావ్ టు, దే హ్యావ్ టు, ఈ హ్యాస్ టు, షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు. అంటే లీ ఈజ్ ఈక్వల్ ఈ రెండు అనేది మనము గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఓకేనా? లీ ఈజ్ ఈక్వల్ ఏంటండి? ఇవి రెండు అనేది మనము గుర్తుపెట్టుకోవాలండి. హ్యావ్ టు అండ్ హ్యాస్ టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇష్టం ఉన్నటువంటి చిన్న చిన్న వర్బ్స్ తీసుకోవాలి ఫస్ట్ మనం. లెర్న్, గో, లుక్, సెల్, కాల్ ఇలాంటివి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాల్ అనేది తీసుకుందాం, పిలవడం కదా, సిఎల్ఎల్ కాల్. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ టు కాల్, వి హ్యావ్ టు కాల్, యూ హ్యావ్ టు కాల్, దే హ్యావ్ టు కాల్. ఓకేనా? ఈ హ్యాస్ టు కాల్, షీ హ్యాస్ టు కాల్, ఇట్ హ్యాస్ టు కాల్. అలాగే మనము లెర్న్ అనేది తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ టు లెర్న్, వి హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు లెర్న్, దే హ్యావ్ టు లెర్న్. ఈ హ్యాస్ టు లెర్న్, షీ హ్యాస్ టు లెర్న్, ఇట్ హ్యాస్ టు లెర్న్. ఇలా విభిన్నమైన వర్బ్స్ ని నిత్య జీవితంలో మనం ఉపయోగించే చిన్న చిన్న వర్బ్స్ ని తీసుకొని చాలా సులభంగా లీ అనే అర్థం వచ్చేటువంటి పదాలన్నిటికీ కూడా మనము హ్యావ్ టు హ్యాస్ టు అనేది వాడాలండి. ఓకేనా? సో నేను చదువుకోవాలి, హ్యావ్ టు లెర్న్. ఓకేనా? హ్యావ్ టు లెర్న్, నేను నేర్చుకోవాలి. అలాగే నేను వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, చూడండి ఇప్పుడు ఏమొస్తుంది, సింపుల్ గా ఒక వర్బ్ తీసుకున్నాం, గో కదా. ఐ హ్యావ్ టు గో, వి హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు గో, దే హ్యావ్ టు గో. అలాగే ఇక్కడ చూడండి, షీ హ్యాస్ టు గో, అలాగే ఈ హ్యాస్ టు గో, ఇట్ హ్యాస్ టు గో. ఇలా మనము డిఫరెంట్ వర్బ్స్ అండి, మన బుద్ధి పుట్టిన వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మేక్. మేక్ అంటే ఏంటండి? చేయడము. మేక్ అంటే అర్థం ఏంటి? చేయడము, చెయ్యు అని అర్థం వస్తుంది. సరే, మనం చేయడం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ టు మేక్, వి హ్యావ్ టు మేక్. ఓకేనా? సో యూ హ్యావ్ టు మేక్, దే హ్యావ్ టు మేక్, ఈ హ్యాస్ టు మేక్, షీ హ్యాస్ టు మేక్, ఇట్ హ్యాస్ టు మేక్ అండి. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఈ మేక్ పక్కకు కలపాలండి, అంతే సింపుల్ గా. కానీ దాని కొద్ది ముందు మనము వీటి మీద కమాండింగ్ తెచ్చుకోవాలి. ఏంటి? లీ సూత్రం. ఓకేనా? లీ సూత్రం. లీ అంటే మీనింగ్ ఏమైంది మనకి ఇప్పుడు ఇక్కడ? హ్యావ్ టు హ్యాస్ టు అనేది మర్చిపోకూడదు. ఓకేనా? ఎస్. నౌ ఇంకా మనము ఇంకొక వర్బ్ తీసుకుంటే ఇక్కడ గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సో లైక్ అనేది మనం తీసుకున్నాం. చూడండి, ఐ హ్యావ్ టు లైక్, వి హ్యావ్ టు లైక్, యూ హ్యావ్ టు లైక్, దే హ్యావ్ టు లైక్, ఈ హ్యాస్ టు లైక్, షీ హ్యాస్ టు లైక్, ఇట్ హ్యాస్ టు లైక్ అండి. ఇలా మనము భిన్నమైన వర్బ్స్ తీసుకొని మనం డైలీ ప్రాక్టీస్ చేయొచ్చండి. ఓకేనా? సో ఇట్లా మనము ఈ లీ సూత్రం ద్వారా విభిన్నంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. అంటే ఇప్పటి వరకు ఏ ఇన్స్టిట్యూట్ లో బోధించలేని విధంగా తెలుగు తెలిస్తే చాలు ఎవరైనా సరే ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అనే ఈ 45 కోర్సులో భాగంగా మీ అందరినీ సింపుల్ టెక్నిక్స్ చెప్తూ ఎటువంటి గ్రామర్ జోలికి వెళ్లకుండా చాలా సింపుల్ వేలో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మనం నేర్చుకునే ప్రయత్నం అనేది ఈ వీడియోలో చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. సో దీంట్లో ఇంకా డీప్గా మనము చెప్పే ప్రయత్నం అనేది చేస్తామండి త్వరలో. కాబట్టి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.